సహోదరులు 50 మందికి మరోసారి వందనాలు తెలియచున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని ప్రభువులు ఎదగడానికి ప్రయాసపడదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఇంతకు ముందుకు ఉన్నటువంటి 2-3 వచనాలలో యేసుక్రీస్తు వారు తెలియజేసిన కొన్ని విషయములు ఏమిటంటే 24వ వచనంలో పరిసయ్యులు యేసుక్రీస్తు వారి మీద వాస్తవానికి దేవదోషం చేశారు. ఆ దేవదోషం ఏమిటంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన లేనట్లయితే దేవుని ఆత్మ వలన ఆయన దయ్యములను వెళ్ళగొట్టలేదు. అయితే బయల్జెబూలు వలన ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారనే ఒక దేవదోషణను వారు ప్రభువు మీద మోపడం జరిగింది. దానికి సమాధానంగా ప్రభువు ఇచ్చిన సమాధానం ఏమిటంటే 25వ వచనం నుంచి ఆయన ఒక స్టేట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక రాజ్యమునకు ఇంకో అదే రాజ్యం వేరుపడినట్లయితే ఎలాగైతే ఒక రాజ్యం నిలబడదో అలాగనే కుటుంబము, అలాగనే ఒక పట్టణము. కాబట్టి ఒక పట్టణానికి అదే పట్టణంలో వేరుపడినట్లయితే ఆ పట్టణం నాశనం అయిపోతుంది. అలాగే కుటుంబం అని తెలియజేసి ఒక 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 రీజనింగ్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 28వ వచనానికి వచ్చినప్పుడు 26వ వచనం 27వ వచనానికి వచ్చినట్లయితే ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, నేను ఒకవేళ బయల్జెబూల వలన దయ్యాలను వెళ్ళగొట్టినట్లయితే అది నిజమని మీరు అనుకున్నట్లయితే మీ కుమారులు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా అధికారమును పొంది ఎవరైతే పంపబడ్డారో ఆనాడు 75 మంది 75 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వారికి ఇచ్చినటువంటి అధికారం ఏమిటి? ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం తీసుకోండి. మరియు 12 మందిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితరి, ఉచితముగా ఇవ్వడి. ఈ అధికారమును ఎవరు ఇచ్చారు? ప్రభుని యేసు ఆయన శిష్యులకు ఇచ్చి ఆయన పంపించడం జరిగింది. వారు ఏం చేశారు? అనేకమైన కార్యక్రమాలు జరిగింది. దాంట్లో ప్రత్యేకించి దయ్యాలను వెళ్ళగొట్టారు. ఈ విషయాన్ని లోకా సువార్తలో మనం చదివినట్లయితే 10వ అధ్యాయంలో వారు వచ్చి దయ్యములు మాకు లోబడుచున్నవని వారు సంతోషించిన విషయాన్ని కూడా అక్కడ తెలియజేసినట్లుగా మనం చూడగలం. ఒకసారి లోకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. చాలే. కాబట్టి ఆ 70 మందికి మరియు 12 మంది వారు ఇరువురు ఏం చేశారంటే, వారు అనేకమైన కార్యక్రమాలు జరిగింది. వాళ్ళు ప్రత్యేకించి దయ్యాలను కూడా వెళ్ళగొట్టారని ఒక సంతోషమును వారు ప్రభు దగ్గర సెలవిచ్చారు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నేను బయల్జెబూల వలన దయ్యాలను వెళ్ళగొట్టినట్లయితే మీ కుమారులు అంటే అక్కడ ఇశ్రాయేలీయుల కుమారులు ఎలాగున వారు దయ్యాలు వెళ్ళగొట్టారు దానికి సాక్ష్యముగా లేనట్లయితే వారు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా తీర్పు దినమందు మీకు వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారు? వారు తీర్పు తెచ్చబోతున్నారు. వీరు మాత్రమే కాదు, అక్కడ యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 22వ వచనం తెలియజేసినప్పుడు అనేకులు యేసుక్రీస్తు యొక్క నామములు దయ్యములను మేము నీ యొక్క నామములు దయ్యములను వెళ్ళగొట్టలేదని ఆ దినమంది యేసుక్రీస్తు వారి దగ్గర వారు విన్నపించుకున్న వారుగా ఉన్నారు.
మరి మార్కు సువార్త 9:38 యేసుక్రీస్తు యొక్క నామములో అనేకులు దయ్యములు వెళ్ళగొట్టుచున్నారనే విషయమును ఆయన శిష్యులు విని వారిని ఆటంకపరచమని ప్రభు దగ్గర వచ్చి కోరుకున్నారు. ప్రభు ఏం చెప్పారంటే, ఆయన మన పక్షం ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వారిని నివారించాల్సిన అవసరం అనేది లేదు. మనకు విరోధమైనటువంటి వారికి మనం విరోధంగా ఉండాలి, కానీ మన పక్షంగా ఉన్నటువంటి వారిని ఏం చేయకూడదు, మనము తరమాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు సైలెంట్ చేయడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టలేదు, అయితే నేను దేవుని యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మూలంగా దేవుని దయ్యములను వెళ్ళగొట్టాను. దానికి సాక్ష్యముగా మీకు కుమారులు ఏం చేస్తారు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. ఎప్పుడు? న్యాయ తీర్పు దినమందు సాక్ష్యం చెప్తారని యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేయడం అనేది జరిగింది. 28వ వచనంలో ఇప్పుడు మనం చదవబోయేటి 28వ వచనం. 28వ వచనం ఏం తెలియజేస్తున్నాడంటే, ఆయన దయ్యములను తాను వెళ్ళగొట్టడం వలన దేవుని యొక్క రాజ్యం అనేది ఆయన స్థాపించబోతున్నాడు అనడానికి సూచనని 28వ వచనంలో ఆయన తేటగా తెలియజేస్తున్నాడు. 28వ వచనాన్ని నేను చదువుతాను, నాతో కలిసి మీరందరూ గట్టిగా చదవాలని ప్రేమతో కోరుచున్నాను. 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు చేశారు, లేదని చెప్పడం లేదు, దీనికైనా గొప్ప అద్భుతాలు చేశారు. అవన్నీ దేని సూచించిందంటే, యేసుక్రీస్తు వారు దేవుని ద్వారా పంపబడ్డాడు అనడానికి సూచనగా అనుగ్రహించబడింది. రెండోది, యేసుక్రీస్తు వారు సమస్తమును దేవుని యొక్క అధికారము చేత చేస్తున్నాడు అనడానికి అది సూచనగా కలిగింది. అయితే ఈ అద్భుతము, ఈ యొక్క ప్రత్యేకమైన అద్భుతము ఏది? మత్తయి 12:22-23 వచనాల్లో చదివినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి అద్భుతం అనేది దేనికి సూచనగా ఉంటున్నదంటే, ఆయన చెప్తున్నాడు దేవుని యొక్క రాజ్యమన్న నేను స్థాపించబోతున్నాను అనడానికి అది సూచనగా ఉన్నదని 28వ వచనం తేటగా ఆయన తెలియజేస్తున్నాడు. 28వ వచనం అదే తెలియజేస్తుంది కదా, దేవుని యొక్క రాజ్యం మీ వద్దకి వచ్చి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యమును ఆయన స్థాపించబోవడానికి పనిని ఆయన ప్రారంభించారు. ఏ పనిని ప్రారంభించారు అని చెప్తున్నాడు, నేను దేవుని యొక్క ఆత్మ వలన ఏం చేస్తున్నాను, దయ్యములను నేను వెళ్ళగొట్టుచున్నాను. దాని అర్థం ఏమిటి? సాతాను యొక్క రాజ్యమును నేను నాశనము చేసి ఏం చేయబోతున్నాను, ఇప్పుడు దేవుని యొక్క రాజ్యమును మీ యొక్క మధ్య నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను, స్థాపించబోతున్నాను. మీ మధ్యకి దేవుని యొక్క రాజ్యం అనేది రాబోచున్నది. ఆ యొక్క రాజ్యంలోనికి మనమందరం వారందరూ గడించవలేను, చేరవలేను, చూడవలేనని ప్రభు వారిని గుర్తించడం అనేది జరుగుతున్నది. దీని అర్థం ఏమిటండి? 28వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రతి విషయం అనేది ఒక శ్రేష్టమైనటువంటి విషయం. దాంట్లో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే, 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆత్మ వలన దయ్యములను, అంటే సాతాను యొక్క దయ్యములను ఆయన వెళ్ళగొట్టడం ద్వారా సాతానుని ఏం చేస్తున్నాడు, ఆయన దాన్ని నాశనం చేస్తున్నాడు. ఆదికాండం 3:15 వచనంలో యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి మొదటి ప్రవచనంలో దేవుడు ఏం తెలియజేశాడు, ఆయన సాతాను యొక్క తలని ఏం చేస్తాడు, ఆయన నశింపజేయబోతున్నాడు. ఎలాగో ఆయన చేయబోతున్నాడంటే ఆయన చెప్తున్నాడు, దయ్యములను ఏం చేస్తున్నాను, నేను వెళ్ళగొట్టుచున్నా. అంటే ఎంతమంది అయితే సాతాను యొక్క అధికారం మీద భూమి మీద ఉండి జీవిస్తున్నారో వారందరిని ఏం చేయబోతున్నాడు ఆయన, వారందరిని సాతాను యొక్క అధికారము నుంచి, వారి యొక్క చీకటి ప్రపంచము నుంచి వారందరి కళ్ళను తెరిచి వారందరూ సత్యమును ఎరగడానికి, చూడడానికి, సత్యమునందరూ వారు మాట్లాడడానికి ఏం చేయబోతున్నాడు ఆయన, దేవుని యొక్క లేఖనములను ఇక భూమి మీదకి తీసుకొచ్చారు. దాన్ని సూచించడానికి ఆయన అద్భుతములను చేయడం జరిగింది. ఈ యొక్క వచనంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు, నేను దయ్యములను దేవుని యొక్క ఆత్మ వలన వెళ్ళగొట్టి ఉన్నట్లయితే, దానికి ఇచ్చిన దానికి ఉన్నటువంటి ఒక నమూనా ఏమిటంటే, దేవుని యొక్క రాజ్యం అనేది ఏం చేయబడబోతుంది, ఇప్పుడు మీ వద్ద ఉంది. అంటే సాతాను యొక్క రాజ్యం అనేది ఏం చేయబోతున్నాను, నేను నాశనం చేయబోతున్నాను.
సాతాను యొక్క రాజ్యం ఎలాగో ఆయన నాశనం చేస్తున్నాడు? దయ్యములను వెళ్ళగొట్టడం ద్వారా. అదే అని చెప్పేటువంటి ఆలోచన 28వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? 28వ వచనం, దేవుని యొక్క ఆత్మలోని దయ్యములను వెళ్ళగొచ్చున్నాడలా నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యం అనేది మీ యొద్దకే వచ్చి ఉన్నది. అంటే ఆయన దయ్యములను వెళ్ళగొట్టడం అనేది సాతాను యొక్క రాజ్యమును నాశనం చేయడము, లేక వేరు చేయడము. ఆ విధంగా సాతాను యొక్క రాజ్యమును ఆయన నశింపజేసి ఏ యొక్క రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నారు? దేవుని యొక్క రాజ్యమును ఆయన స్థాపించబోతున్నానని తెలియజేస్తున్నాడు. దానికి అర్థం ఏమిటంటే, మొదటగా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు గమనించండి. ఒకటి, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యమును స్థాపించడానికి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అద్భుతములను జరిగించడం జరుగుతుంది. దాంట్లో ఒక ప్రత్యేకించినటువంటి ఒక అద్భుతాన్ని, ఒక స్వస్థత కార్యక్రమాన్ని ఇక్కడ మనము చూడడం జరిగింది. అయితే ఇప్పుడు దయ్యములను యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టడానికి ఎలాగో ఆయన వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, లేక దయ్యములను వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తు వారు ఎవరి ద్వారా దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు? దేవుని ఆత్మ మూలంగా. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా దయ్యములను యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? వెళ్ళగొట్టడం ద్వారా వాని యొక్క రాజ్యమును, అంటే సాతాను యొక్క రాజ్యమును నాశనం చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మను మూలముగా దయ్యములను వెళ్ళగొట్టి సాతాను యొక్క రాజ్యమును యేసుక్రీస్తు వారు నాశనం చేస్తున్నాడు. అదే 28వ వచనం తెలియజేసేది. ఒకసారి మీరు అలాగే రిపీట్గా ఆలోచన చేయండి. ఏమని చెప్తున్నాడు ఆయన? నేను ఏం చెప్తున్నాడు? 28వ వచనం గమనించండి. దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా. యేసుక్రీస్తు వారు దయ్యములను ఎలాగ వెళ్ళగొట్టుచున్నాడు? దేవుని ఆత్మ మూలముగా. అక్కడున్న అదే మాటలే మీరు ఉపయోగించండి. నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా సాతాను యొక్క రాజ్యం ఏం చేస్తున్నాను? నేను నాశనం చేస్తున్నాను. ప్లస్ దానికి బదులుగా ఏం చేస్తున్నాను? నేను దేవుని యొక్క రాజ్యం నేను స్థాపిస్తున్నాను అని 28వ వచనం తేటగా యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరుగుతుంది. అంటే దయ్యములను వెళ్ళగొట్టడము బయల్జెబూలు వలన ఎవరు చెప్పారు? పరిసయ్యులు చెప్పారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, సాతానుడు తన రాజ్యమును తానే వేరుపడినట్లయితే వాని యొక్క రాజ్యం అనేది నిలబడదు. అందువలన సాతానుడు ఏం చేయడం లేదు? తన రాజ్యాన్ని కూల్చడానికి వాడు దయ్యాలను వెళ్ళగొట్టడం లేదు. బయల్జెబూల్ ద్వారా నేను కూడా వెళ్ళగొట్టడం లేదు. అయితే దేవుని యొక్క రాజ్యం అనేది స్థాపించవలేనంటే మొదటగా సాతాను యొక్క రాజ్యం అనేది ఏం చేయబడవలేను? నాశనం చేయబడవలేను. ఆ రాజ్యం అనేది నాశనం చేయబడవలేనంటే వాని యొక్క దయ్యములను నేను ఏం చేస్తున్నాను? నేను వెళ్ళగొట్టుచున్నాను. ఎలాగ వెళ్ళగొట్టుచున్నాను? దేవుని యొక్క ఆత్మ వల్ల నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్నాను, కానీ బయల్జెబూల్ వల్ల నేను వెళ్ళగొట్టడం లేదు. అందువలన దానికి సూచన ఏమిటంటే దేవుని యొక్క రాజ్యం అనేది స్థాపించబడబోతుంది. ఆ రాజ్యం కొరకు మీరందరూ ఏం చేయాలి? సిద్ధపడవలేనని 28వ వచనం యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేయడం అనేది జరుగుతున్నది. 29వ వచనం గమనించాను. ఒకడు మొదట బలవంతుని బంధింపకున్న ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోనికి చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లును దోచుకొనును. యేసుక్రీస్తు వారు తెలియజేసే ఒక ఆలోచన ఏమిటంటే, యేసుక్రీస్తు వారు దయ్యములను వెళ్ళగొట్టడం ద్వారా తాను సాతానికి విరోధముగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు, కానీ సాతానుతో కలిసి ఏం చేయలేదు? ఆయన కార్యములు నిర్వహించడం లేదు అని తెలియజేసేదే 29వ వచనం. 29వ వచనం ఇంకోసారి గమనించి, మొదట బలవంతుని బంధింపనాడు, ఎలాగో అలా బలవంతుని ఇంటిలో వచ్చి సామగ్రిని దోచుకోగలగలడు. కాబట్టి ఇక్కడ బలవంతుడు ఎవరు? సాతానుడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట గమనించండి. ఇక్కడ మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో బలవంతుని ఇంటిలో చూసి సామగ్రిని దోచుకొనగలడు. ఇక్కడ బలవంతుడు ఎవరు? సాతానుడు. దాంట్లో ఎలాంటి క్వశ్చనే లేదు. ఈ సాతానుడు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆ బలవంతుణ్ణి బంధించకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఏం చేయలేం? మనము దోచుకోలేం. దేన్ని కూడా ఏ భూసంబంధం కూడా మనం వేటిని కూడా మనం జరిగించలేం. లూకాసు వార్త 11వ అధ్యాయం 21-22 వచనాలు.
బలవంతుడు ఆయుధములను ధరించుకొని, లోకసువార్త 11:21-22. బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణమందు కార్చుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన వాడు ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటిని లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, గమనించాను. దానికి ముందుగా యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చి, లేక యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద చేస్తున్నటువంటి అద్భుతములు, దానిలో ప్రత్యేకించి ఆయన దయ్యములను వెళ్ళగొట్టడానికి ఒక కారణం ఏమిటంటే, ఒకటి వారందరూ మెస్సియా ఆయనే అని వారందరూ ఏం చేయాలి, గుర్తించాలని. రెండు, ఆ మెస్సియా దేవుని యొక్క రాజ్యమును స్థాపించబోతున్నాడని వారందరూ తెలుసుకునవలేనని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, గమనించాను. ఒక ఆయన బలవంతుడు, ఇంకొక ఆయన బలవంతుని కన్నా ఎలాంటి వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో మనకి ఒక బలవంతుని గురించి మాత్రమే మాట్లాడబడింది. 30వ వచనం గమనించండి. మత్తయి సువార్త 12:29 వచనం. 29వ వచనంలో, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామగ్రిని దోచుకోగలడు, అసలు బంధింపని ఎడల వాని ఇల్లును దోచుకొనలేడు. కానీ లోకా సువార్తలు కొద్దిగా ఇంకా వివరంగా ఇవ్వడం జరిగింది, గమనించాను. 22వ వచనంలో, అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు. ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ లోకా గారు ఇంకా వివరంగా ఇస్తున్నారు. ఒకటి బలవంతుడు ఉన్నాడు, అతని కంటే బలవంతుడు. ఇద్దరున్నారు ఇక్కడ. లోకసువార్త 11:22 వచనములో, 21వ వచనము, బలవంతుడు ఆయుధములు ధరించుకొని. ఇక్కడ ఒక బలవంతుడు ఉన్నాడు. ఇతడు ఎవరు? ఇతడు సాతానుడు. ఏ విధమైన బలం కలిగిన వాడు అండి? ఆ యుగ సంబంధమైన దేవతని దేవుని యొక్క లేఖనములు మనకి వాని గురించి తెలియజేస్తుంది. 2 కొరింథీ 4:8 వచనం. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారు కనపరుచుకుంటున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేతను గుడ్డితనమును కలుగు చేసెను. కాబట్టి సాతానుడు ఏమని తెలియజేయబడ్డాడు? యుగ సంబంధమైన దేవతని తెలియజేయబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సాతానుని గురించి ఏ విధంగా తెలియజేస్తున్నాడు గమనించాను. 3వ వచనం, వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటారు. కాబట్టి ఇక్కడ సాతానునికి ఇవ్వబడిన ఇంకొక పేరు ఏమిటి అని చెప్తున్నాడు. అతడు వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు అధిపతిగా చెప్పబడ్డాడు. ఇంకొక దగ్గర వచ్చి ఆ విధంగా సాతానుడు ఆధిపత్యమును కలిగి ఉన్నాడు. ఇలాంటి ఆధిపత్యం అనేది సాతానుడు కలిగి భూమి మీద ఉన్న మనుషులను తాను వారిని శోధించి పాపములో వారిని బంధించడం ద్వారా వారందరి మీద తాను అధికారిగా ఉండి తన యొక్క రాజ్యంలో ఏం చేస్తున్నాడు, వారిని వశపరుచుకొని ఉన్నాడు. యెషయా 49వ అధ్యాయం 24వ వచనం. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్మును ఎవడు తీసుకొనగలడు? సాతానుడు బలాఢ్యుడు, అంటే బలమే కలిగినటువంటి వాడు. వాని యొక్క చేతిలో నుండి ఎవరైనా సొమ్మును తీసుకోగలరు అన్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అలాంటి బలము కలిగినటువంటి సాతాను యొక్క చేతిలో నుండి వాని యొక్క రాజ్యంలో ఉన్నవారిని, వాని యొక్క అధికారం క్రింద ఉన్నవారిని, వాని యొక్క చీకటి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి మీద వాడు అధికారం కలిగి ఈ భూమి మీద ఏ విధంగా ఉన్నాడు, బలమైనటువంటి వాడుగానే ఉండడం జరిగింది. కాబట్టి ఏ మనుషుడైతే సాతాను వలన శోధించబడిన వాడై పాపమునకు దాసుడై పాపమును ప్రేమించి అంటే
ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మం చేత బంధించబడిన వాడై సాతాను యొక్క అధికారంలో ఉంటున్నారు. వారందరూ సాతాను యొక్క రాజ్యంలో ఉన్నారు. ఆ రాజ్యం మీద ఉన్న వారందరికీ సాతానుడు ఏమై ఉన్నాడు? అధికారిగా, అధిపతిగా ఉన్నాడు. ఏమని యేసుక్రీస్తు వారి యొక్క శోధనలో సాతానుడు చెప్పినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, నీవు నాకు మొక్కినట్లయితే ఏం చేస్తాను, నేను ఈ రాజ్యాన్ని నీకు ఇస్తానని తెలియజేశాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ 6000 సంవత్సరాలుగా ప్రభు వచ్చేంతవరకు సుమారు 4000 సంవత్సరములుగా ఎంతమంది అయితే సాతాను యొక్క శోధన వలన, సాతాను శోధనలకు లోబడి పాపము చేసి వాని యొక్క స్వాధీనములో ఉన్నారో వారందరి వలన వాడు ఏ విధంగా ఉన్నాడు? ఇప్పుడు బలవంతుడుగా ఉన్నాడు, చాలా శక్తిమంతుడుగా ఉన్నాడు. ఇంతమంది తన ఆధిపత్యంలో ఉన్నారు కాబట్టి వారందరి మీద తాను బలాఢ్యుడిగా ఉండి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అంత బలము కలిగినటువంటి వాడుగా ఉండడం జరిగింది. ఇలాంటి సాతానును జయించవలేనంటే ఎవరు అవసరము? ఇలాంటి సాతానుని జయించవలేనంటే 2 రకాలుగా, అదే బలం కలిగిన వాడు జయించలేడు. సమానమైన బలం కలిగిన వాడు ఏం చేయలేడు? సాతాను జయించలేదు. ఎందుకంటే సాతానుడు బలము కలిగిన వాడు. 21వ వచనం ప్రకారము లోక 21 బలవంతుడిగా ఉన్నాడు అతడు. అదే బలము కలిగినటువంటి వాడు చేంజ్ చేయలేడు, సాతానుని జయించలేడు. 2, సాతాను కన్నా కొద్దిగా బలహీనమైన వాడు కూడా ఏం చేయలేడు? సాతాను జయించలేడు. అయితే సాతాను జయించవలేనంటే ఎవరు అవసరము? లోకాసువార్త 11:22 అని తెలియ, అతనికంటే బలవంతుడు అవసరము. అతనికంటే ఎవరు అవసరము? ఒక బలవంతుడు అవసరం. సాతాను కన్నా ఎంతో బలవంతుడు ఎవరు? దేవుడు. అందరికన్నా బలవంతుడు ఎవరంటే దేవుడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు కూడా సాతాను కన్నా బలవంతుడని ఇక్కడ నిరూపిస్తున్నాడు. దేవుడు వచ్చి అందరికైనా గొప్పవాడు. కానీ ఇక్కడ సాతానుని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నప్పుడు ఏమని చెప్తున్నాడు గమనించండి. 22వ వచనంలో, అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు. దీంట్లో ఎవరు ఇంక్లూజివ్గా లేదు ఇక్కడ, దేవుడు ఇంక్లూజివ్గా లేదు ఇక్కడ. యేసుక్రీస్తు మాట్లాడేటంటే ఆయన ఇతనికంటే బలవంతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే సాతానుని కన్నా బలవంతుడు ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, కానీ ఆయన్ని గురించి ఇక్కడ ఆయన ప్రస్తావించడం లేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? అతని కంటే బలవంతుడైన వాడు ఎవరది? యేసుక్రీస్తు వారు. ఎలాగ ఆయన బలవంతుడయ్యాడో పైన తెలియజేస్తున్నాడు ఆయన. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు మాత్రమే ఏం చేయగలడు? ఇప్పుడు వానిని బంధించి వాని యొక్క సామగ్రిని, వాని యొక్క ఆయుధం, వాని ఇంటిలో ఉన్నటువంటి సామగ్రిని ఏం చేయగలడు? అతడు తీసివేయగలడు. కాబట్టి ఇప్పుడు ఆనాడు పరిశీలి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, సాతాను వలన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? దయ్యములను వెళ్ళగొచ్చున్నారనే స్టేట్మెంటు వారు ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కొద్దిగా అర్థం చేసుకుంటే మిగిలినంతా వివరించబడుతుంది. పరిశీలి ఏం చెప్పారంటే, బయల్జెబూలు వలన దయ్యములను ప్రభు వెళ్ళగొచ్చున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? పరిశీలు. అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా జరగడానికి అసాధ్యము. ఎందుకంటే ఇది వీని యొక్క రాజ్యం. ఏమిటి? సాతాను యొక్క రాజ్యం ఇది. ఈ రాజ్యమునకు విరోధంగా వీడేం చేయలేడు? తన రాజ్యమునకు విరోధంగా తాను విరోధంగా అతడు శీలించేయలేడు. అంటే దానికి విరోధంగా తలపడలేడు. అందువలన సాతానుడు అంటే బయల్జెబూలు వలన దయ్యములను యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టలేదని యేసుక్రీస్తు మొదటగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? సాతానుని వలన అంటే బయల్జెబూలు వలన యేసుక్రీస్తు దయ్యములను వెళ్ళగొట్టలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. రెండోది, అయితే యేసుక్రీస్తు వారు ఎలాగో దయ్యములను వెళ్ళగొచ్చున్నారు? దేవుని ఆత్మ వలన. కరెక్ట్ అండి? యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, నేను దేవుని ఆత్మ వలన ఏం చేస్తున్నాను? దయ్యములను
వెళ్ళగొట్టుచున్నాను. అదే కదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, కరెక్టు. కాబట్టి ఆయన దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడంటే దానికి కల కారణం ఏమిటంటే 2 విషయాలు. ఒకటి, ఆయనే మెస్సే అని. 2, ఆయన దేవుని రాజ్యమును స్థాపించాలనుకుంటున్నాడు. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పే 3వ స్టేట్మెంట్ గమనించాను. ఇప్పుడు తాను ఏం చేయడం లేదు, దయ్యముల వల్ల వెళ్ళగొట్టడం లేదు. అది తప్పది, అది తప్పు అయిపోయింది. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ వలన వెళ్ళగొర్చున్నాడు. ఇప్పుడు ఈ సాతానుడు ఏ విధంగా ఉన్నాడు, బలవంతుడు. వీడు బలవంతుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే అదే బలం కలిగినటువంటి వాడు ప్రభు అయినట్లయితే సాతానుని ఏం చేయలేడు, జయించలేడు, వీలు పడదు. ఎందుకంటే ఇద్దరు బలవంతులే. కాబట్టి తాను యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, అయ్యా నేను సాతాను ద్వారా నేను సాతాను దయ్యములను నేను బయల్జబుల్ని వెళ్ళగొట్టడం లేదు. రెండోది అని చెప్తున్నాను, దేవుని ఆత్మలను వెళ్ళగొట్టుచున్నాను. రెండోది, ఒకవేళ నేను దేవుని యొక్క రాజ్యమును అంటే సాతాను యొక్క రాజ్యమునకు విరోధంగా నేను కార్యక్రమాలు జరిగిస్తున్నాను కాబట్టి దాని అర్థం ఏమిటంటే నేను ఆయనే అంటే మెస్సియాని అని చెప్తున్నాడు ఆయన. రెండోది, దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. దీది ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడంటే ఎవరి యొక్క రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు, సాతాను యొక్క రాజ్యము నాశనం చేస్తున్నాడు. అంటే సాతాను యొక్క రాజ్యమును ఒకరు నాశనం చేయవలేనంటే సాతాను లాంటి బలము కలిగినటువంటి వాడు సాతాను జయించలేడు. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, సాతాను కన్నా ప్రభు ఏ విధంగా ఉన్నాడు, వానికంటే బలవంతుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ప్రభువు వానికన్నా బలమైన వాడు కాబట్టి వాని యొక్క రాజ్యమును నాశనం చేసి ఆయన యొక్క రాజ్యమును స్థాపించబోతున్నాడు అని చెప్పేటువంటి ఆలోచన అదే. వెరీ సింపుల్గా ఉన్నది. మనము మొదటి కాన్సెప్ట్ని 24వ వచనాన్ని మిస్ చేశామంటే వీటన్నిటిని మనము అర్థం చేసుకోలేము. కాబట్టి ఆయన తెలియజేసేది ఏమిటంటే నేను సాతానుతో సమానమైన వాడు కాదు. లేనట్లయితే సాతానికి తక్కువైన బయల్జిబుల్ని ఉపయోగించి దయ్యాలను నేను వెలగొట్టడం లేదు. అయితే నేను ఏం చేస్తున్నాను, దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొట్టున్నా. దయ్యములను వెళ్ళగొట్టడం మాత్రం కాదు, వానికి రాజ్యాన్ని కూడా ఏం చేస్తున్నాను, నేను నాశనం చేయబోతున్నా. దానికి కారణం ఏమిటంటే వానికి దయ్యములను నేను వెళ్ళగొట్టున్నా. ఆ విధంగా వెళ్ళగొట్టడానికి కారణం ఏమిటంటే వానికి రాజ్యాన్ని నేను నాశనం చేసి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నా. అందువల్ల నేను ఎవరై ఉన్నాను, మెస్సయ్యగా ఉన్నాను. నేను మెస్సయ్య, నేను వానితో సమానమైన వాడిని కాదు, వానికన్నా కూడా నేను బలవంతుణ్ణి అనే విషయమును ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రెండోది 21వ వచనంలో లేనట్లయితే 29వ వచనంలో ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో బలవంతుని ఇంటిలో చొచ్చి సామగ్రిని దోచుకోగలడు. ఇక్కడ సాతానునకు ఒకటి ఎవరున్నారండి, సాతానుడు అని చెప్పేసాడు. ఎవరు వీడు, బలంగా అయినటువంటి వాడు సాతానుడు. కరెక్టా అండి? 2, వీనికి ఇల్లు ఉంది. 3, వీనికి సామగ్రి ఉంది. ఈ 3 విషయాలు ఇదే వచనం తెలియజేయబడింది. గమనించాను 29వ వచనంలో ఇంకోసారి ఇప్పుడు గమనించిన అర్థమవుతుంది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో బలవంతుని ఇంటిలో చొచ్చి, వానికి ఇల్లు ఉందండి. ఎవరికి ఉంది ఇల్లు? సాతానునికి ఉంది. 2, అతని సామాగ్రిని దోచుకొనగలడు. అవునండి. దీన్ని లోకా గారు ఏం చెప్తున్నారు గమనించాను. లోకా 11:21-22 బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని శత్రును భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన వాడు ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములను అన్నిటిని లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును.
అంటే సాతానుడికి ఏమన్నారు, వానికి సామాగ్రి ఉండడం అనేది జరుగుతుంది. వానికి ఇల్లు ఏమిటండి? వానికి ఇల్లు ఏమిటి? ఈ యొక్క లోకం. ఈ లోకంలో ఉన్నటువంటి లోకం యొక్క మహిమను యేసుక్రీస్తు వరకు చూపించి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. మరల అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి అతడిని తోడుకొని పోయి లోకరాజ్యములంటే వాటి మహిమను ఆయనకు చూపి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేసే ఆలోచన ఏమిటంటే, సాతానునికి ఇల్లుంది, వాడు బలవంతుడు, వానికి ఈ బలమైన ఇది వాని యొక్క రాజ్యం, ఇది వాని యొక్క రాజ్యం. ఈ యొక్క రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సాతానుడు బలవంతుడు, వానికి ఒక ఇల్లు లేక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించారు. కరెక్ట్ అండి? 29 వచ్చిన ఏం చెప్తుంది గమనించండి. ఒకసారి 29 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 12:29. ఒకడు బలవంతుని బంధింపని ఎడల, రైట్, ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోనికి చొచ్చి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చి ఉన్నాడు? ఆయన భూమిలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ బలవంతుడు భూమిని ఏం చేస్తున్నాడు? భూమి యొక్క రాజ్య మహిమ లాంటి మనుషులందరినీ తన యొక్క అధికారం కింద లోపరుచుకొని దాన్ని బట్టి వారు బలవంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాని యొక్క ఇంటిలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాని యొక్క ఆయుధములను ఒక్కొక్క దాన్ని తీసుకెళ్తున్నాడు. దాని అర్థం ఆయుధం అనేది ఏమిటండి? లేక వాని యొక్క సామగ్రి అనేది ఏమిటి? వాని యొక్క సొత్తు అనేది ఏమిటి? ఒకసారి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం గమనం. ఇది ఉపమాన రీతిలో ఒక ఉదాహరణకు మనం దీన్ని ఆలోచన చేయబోతున్నాం. సాధనం అనేది ఏమిటో గమనించా. అపోస్తల కార్యము 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు నేను ఇతన్ని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, వాస్తవానికి పాత్ర అయి ఉన్నాడు, అంటే సొత్తుగా ఉన్నాడు. ఆ గ్రీక్ వర్డింగ్ అనేది ఆ విధంగా తెలియజేయబడుతుంది. అతడు ఒక సాధనము, ఒక సామగ్రి అన్నమాట. యేసుక్రీస్తు వారు ఉపయోగించుకునేటువంటి ఒక ఆయుధం, ఒక సామగ్రికి ఎవరున్నారు? పౌలు గారు ఉండబోతున్నారు. ఇప్పుడు సాతాను యొక్క ఇంటిలో ఎవరైతే ఉన్నారో వారందరూ ఏమై ఉన్నారు? వాని యొక్క సొత్తుగా ఉన్నారు, వాని యొక్క సామగ్రిగా ఉన్నారు, వాని యొక్క ఆయుధంగా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే, వాని యొక్క సొత్తును ఏం చేస్తున్నాడు? మొదట అన్నిటిని తీసివేయడం అనేది జరుగుతున్నది. ఆ విధంగా ఆయన ఒక్కొక్క దానికి ఏం చేస్తున్నాడు? ఆయన తీసివేయడం జరిగింది. అయితే ఇక్కడ బలవంతుడు అన్నట్లయితే మొదటగా దేవుణ్ణి మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ప్రస్తావించబడినటువంటి దేవుని గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు. సాతానుని కన్నా బలవంతుడైన వాడు యేసుక్రీస్తు వారు ఈ యొక్క వచనంలో. కానీ దేవుడు అందరికైనా గొప్పవాడనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచన చేయకుండా దీన్ని గుర్తించినట్లయితే మరో రకంగా అది ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. అలాగైనట్లయితే యేసుక్రీస్తు వారు సాతానుని ఎలాగున జయించారు? ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. రెబ్రీ 2వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలెవాడై ఎలయనగా ఎంత మాత్రమును దేవదూత స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. సాతానుని యేసుక్రీస్తు వారు ఎలాగూ జయించబోతున్నారు? ఆయన మరణము ద్వారా ఆయన జయించబోతున్నాడు. ఆ విధంగా సాతానుని పూర్తిగా నాశనం చేయడానికి ఆయన మరణం అనేది ఏం చేయబోతుంది? ఇప్పుడు జయించబోతుంది.
అయితే దానికి ముందుగా సాతాను యొక్క ఇంటిలో ఆయన ప్రవేశించి వాని యొక్క సొత్తును ఏం చేస్తున్నాడు, ఆయన నాశనం చేస్తున్నాడు. ఎలాగూ నాశనం చేస్తున్నాడు, ఎలాగో ఆ యొక్క సొత్తును పెరుగుతున్నాడు ఆయన చెప్తున్నాడు, దయ్యములు నేను వెళ్ళగొట్టడం ద్వారా. అది యొక్క కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే దయ్యం బట్టి ఉన్నారో వారందరి నుంచి దయ్యమును వెళ్ళగొట్టడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గమనించండి, ఇక్కడ 2 అధికారాలను ఉపయోగించబడుతుంది. ఇప్పుడు ఈ మూగవాడు గుడ్డివాడైన వాడు దయ్యం బట్టి ఉన్నాడు, అవునండి. ఇంతకాలం అతడు ఏం చేయడం లేదు, చూపు లేనివాడుగా ఉన్నాడు. రెండోది మూగవాడుగా ఉన్నాడు. ఎవరి యొక్క అధికారమును బట్టి, సాతాను యొక్క అధికారమును బట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి అధికారం వీనికన్నా ఎంత గొప్పదో గమనించాలి. ఇలాగూ తన యొక్క ఆధీనంలో ఉంచుకున్న ఈ యొక్క వ్యక్తిని ఈ దయ్యమును వెళ్ళగొట్టడం ద్వారా అతడు మరలా మాట్లాడగలుగుతున్నాడు, మరలా చూడగలుగుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, వానికంటే నేను గొప్పవాణ్ణి. ఒక స్థితిని సాతానుడు ఏర్పాటు చేశాడు. వాని గుడ్డివాణిగా చేశాడు, మూగవాణిగా చేశాడు. అది వానికి ఉన్న అధికారం మాత్రమే. అధికారాన్ని తీసివేయవలేనంటే, వా యొక్క దయ్యమును వెళ్ళగొట్టి వాని స్వస్థపరచవలేనంటే సాతానుకున్న అధికారం అనేది సరిపోదు. దానికన్నా గొప్ప అధికారం అనేది అవసరము. అందువలన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, వానికన్నా బలవంతుడైన నేనేం చేస్తున్నాను, ఈ కార్యక్రమాలను జరిగించానని, కానీ నేను బయల్జెబూల్ వల్ల ఏం చేయడం లేదు, దయ్యములను వెళ్ళగొట్టలేదు అనే సత్యమును యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పే ప్రతిదీ, ఆయన ఏ యొక్క పాఠమునైతే ఆయన ప్రారంభించారో 24వ వచనంలో, ఆనాడు పరిసయ్యులు తనకు విరోధంగా చెప్పిన దాన్ని ఎంత క్లియర్గా తీసుకొస్తున్నాడు గమనించాడు. ఎక్కడ కూడా ఏం చేయలేదు, ఆయన శంకించలేదు. ఎక్కడ కూడా వారు చెప్పిన దాన్ని వారు మీరు చేసిన తప్పని నేరుగా చెప్పడం లేదు, ఆయన జస్టిఫై చేస్తున్నాడు. ఎలాగూ సాతానుడికి విరోధంగా తలపడగలడు. సాతాను యొక్క ఒకవేళ సాతాను కింద ఉన్నటువంటి వాడు ఎవరు, బయల్జెబూలు. ఆ బయల్జెబూలు అని దయ్యములకు అధిపతి అని పిలువబడ్డాడు. అలాంటి బయల్జెబూలు సాతానికి అధికారం కింద పనిచేసేటువంటి వాడు. అలాంటి వాని వల్ల నేను వెళ్ళగొట్టినట్లయితే సాతాను నేను జయించలేను, ఎందుకంటే బయల్జెబూలు సాతాను కన్నా తక్కువైన వాడు. అలాగైనట్లే దయ్యములకు అధిపతి కానీ సాతాను కన్నా తక్కువైన వాడు, నేను అలాగ వెళ్ళగొట్టలేను. అయితే సాతాను జయించవలేనంటే అదే సమానమైన అధికారం నాకు ఉన్నట్లు నేను జయించలేను. అందువలన సాతాను కన్నా అధికారమునకు ఎక్కువగా ఉన్నటువంటి వాడు బలవంతుడు మాత్రమే సాతాను ఏం చేయగలడు, జయించగలడు. అలాగున నేను జయించాను తప్ప మరి ఏ విధానం నేను జయించడం లేదని యేసుక్రీస్తు వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎలాగున యేసుక్రీస్తు వారు సాతాను యొక్క రాజ్యం నాశనం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడండి? ఇక్కడ మనం చూసినట్లుగానే, 1 దయ్యములను వెళ్ళగొట్టడం ద్వారా, 2 సువార్త యొక్క సత్యమును లోకములోని తీసుకురావడం ద్వారా. యేసుక్రీస్తు వారి యొక్క ఆధిపత్యం అనేది సాతాను యొక్క రాజ్యం కన్నా ఎలా గొప్పది, సాతానుని కన్నా ఎంత గొప్పది, సాతానుని ఎలాగో యేసుక్రీస్తు వారు జయించడానికి ఆయన యొక్క భూమి మీద తీసుకొచ్చినటువంటి ఆయన అధికారం, ఆయన శక్తి ఎంత గొప్పదో ఒక్కొక్క దాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ కాంటెక్స్ట్లో దయ్యములను ఏం చేస్తున్నాడు, ఆయన వెళ్ళగొట్టుచున్నాడు. అంటే సాతాను యొక్క అధికారం కన్నా తన అధికారం ఎక్కువగా ఉంటే తప్ప ఆ సాతాను ఏం చేయలేడు, ఆయన వెళ్ళగొట్టలేడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేడు. రెండోది ఎలాగ ఆయన తీసుకొచ్చాడంటే, ఈ యొక్క లోకంలోనికి సాతాను యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారిని దేవుని యొక్క రాజ్యంలోని తీసుకురావడానికి ఆయన తీసుకొచ్చిన మొదటిది ఏమిటంటే దేవుని యొక్క సువార్త, లేక దేవుని యొక్క వాక్యముని యొక్క భూమి మీద తీసుకొచ్చి ఏం చేశారు, ఆయన తెలియజేయడం జరిగింది. రెండోది దేవుని యొక్క సత్యమును బోధించి వారు ఎంత చీకటిలో ఉన్నారు, వారు ఎంత సాతాను యొక్క ఆధిపత్యంలో ఉన్నారు తెలియజేయడం ద్వారా వారందరిని ఏం చేస్తున్నాడు, ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. మూడోది ఎవరిని ఆరాధించాలి, ఏ ఆరాధన అనేది ఆత్మ సంబంధమైనది, ఏ యొక్క ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడో ఆరాధనను ఆయన వారికి చూపించి ఆనాడు లోకంలో ఉన్నటువంటి వారిని సాతాను యొక్క బారి నుంచి తప్పించడం జరిగింది. 4 వారి యొక్క పాపముల నుంచి, అపరాధముల నుంచి వారందరినీ విమోచించడం ద్వారా సాతాన్ని ఆయన జయించడం జరిగింది, లేక సాతాను యొక్క రాజ్యమును నాశనం చేయడం జరుగుతున్నది. పాపం యొక్క శక్తిని, దాని యొక్క బలమును, మనుషుల యొక్క
అజ్ఞానమును తీసివేసి వారిలో ఉన్న పొరపాటులను దేవుని యొక్క లేఖనాల ద్వారా తెలియజేసి అలాగున్న దేవుని యొక్క రాజ్యములోనికి ఆయన తీసుకురావడం జరుగుతున్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఒకే ఒక ప్రశ్న, మనమందరం ఎక్కడున్నామండి? 13వ వచనములో ఎక్కడున్నాం మనం? ఆయన కుమారుని యొక్క రాజ్యంలో ఉన్నాం. ఏదైనా ప్రశ్న ఉందని దాంట్లో? మనమందరం ఆయన కుమారుని యొక్క రాజ్యంలో ఉన్నాం. 2, ఆయన కుమారుని యొక్క రాజ్యంలో ఉండడానికి ముందుగా మనము ఎక్కడున్నాము? అక్కడే ఈ యొక్క వచనం గమనించాను. 13వ వచనంలో అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి ఎక్కడున్నాం మనము? మనమందరము సాతాను యొక్క రాజ్యములో ఉన్నాము. సాతాను యొక్క రాజ్యములో ఎవరైతే ఉన్నారో, అక్కడ నుంచి ఎవరైతే విమోచించబడ్డారో వారు మాత్రం ఎక్కడున్నారు? దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో, క్రీస్తు వారి యొక్క సంఘములో ఉన్నారని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అవునండి. 13వ వచనం గమనించండి. ఆయన మన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో మనం ఉన్నామంటే దానికి ముందుగా మనం ఎక్కడున్నాము? సాతాను యొక్క రాజ్యంలో మనం ఉన్నాము. సాతాను యొక్క రాజ్యం నుంచి ఎవరైతే విమోచించబడ్డారో వారే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నారని దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరో అనుకుని మనము భ్రమించాల్సిన అవసరం లేదు. మనం ఆయన రాజ్యంలో ఇప్పుడు ఉన్నామంటే, ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నామంటే, ఇంతకుముందు మనం ఎక్కడున్నాము? సాతాను యొక్క రాజ్యంలో ఉన్నాం, సాతాను యొక్క అధికారంలో ఉన్నాం. వాని అధికారము నుంచి దేవుడు మనల్ని విమోచించి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసెను. అవునండి. మనకు కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. నేను కూడా సాతాను యొక్క రాజ్యం, అవును మనం కూడా ఉన్నాం, ప్రతి ఒక్కరూ ఉన్నాం. మనకి మేలు కీడు అనేది తెలిసినప్పటి నుంచి, మేలు ఏది కీడు ఏదని తెలిసినప్పటి నుంచి మనము మేలును చేయకుండా కీడును చేసి సాతాను యొక్క అధికారంలోనికి ఏం చేసాం? మనము అందరం వెళ్ళిపోయాం. ఎప్పటి నుంచి గుర్తించబడుతుంది? ఒక మనిషి పుట్టినప్పుడు జరిగేటువంటిది కాదు అది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మేలు కీడులను గురించి తెలుసుకుంటాడో, తెలుసుకున్న తర్వాత ఏది మేలు ఏది కీడు అనే ఒక అవగాహన ఎప్పుడైతే ఒక మనుషుని కలుగుతుందో అప్పటి నుంచి మనం ఏం చేయగలము? ఒకటి, నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి, లేనట్లయితే సాతాను యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలి. దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండవలేనంటే మేలును చేసినట్లే దేవుని యొక్క రాజ్యానికి మనం వస్తాం. కానీ మేలును ఎరిగి అలాగూ చేయకుండా కీడును చేసినట్లయితే మనం సాతాను యొక్క రాజ్యంలో ఉండిపోతున్నాం. అందువలన మనమందరము సాతాను యొక్క రాజ్యము నుంచి, వాని యొక్క అధికారము నుంచి, చీకటి రాజ్యము నుంచి మనం అందరం ఏం చేయబడ్డాము? మనము యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో తీసుకురాబడ్డాం. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 18వ వచనం నుంచి 16 నుంచి. నీవు నన్ను చూచుచున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడిపోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. గమనించాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందుల విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను. గమనించాను. సాతాను యొక్క అధికారంలో ఉన్న మనము ఎక్కడ ఉన్నాము గమనించండి అని చెప్తున్నాడు. సాతాను యొక్క అధికారము నుంచి
దేవుని యొక్క అధికారంలోనికి, లేక సాతాను యొక్క రాజ్యము నుంచి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యములోనికి ఎప్పుడు మారుతామని ఇక్కడ చెప్తున్నాడు, గమనించండి. ఆయన 6వ లైన్ 7వ లైన్ అండి. చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారములు దేవుని వైపుకి తిరిగి నా యందులు విశ్వాసము చేత. ఎప్పుడు మనం మారగలుగుతున్నాము? ఒకటి, మనమందరం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. రెండోది అని చెప్తున్నాడు, పాప క్షమాపణ పొందడం ద్వారా. అదే వచనం చెప్తున్నాడు ఆయన, మీరు నా యందుల విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొందిన వారై ఏం చేయబడుతున్నాం? మనము దేవుని యొక్క రాజ్యంలోనికి పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని పొందడానికి చేర్చబడుచున్నాం. పాప క్షమాపణ లేకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం చేర్చబడలేము. యేసుక్రీస్తు విశ్వాసం నుంచి విధేయత చూపకుండా మనము దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడలేము. ఆ విధంగా ఎవరైతే చేర్చబడుతున్నారో వారి యొక్క కండ్లనేది ఏం చేయబడుతుంది? దేవుని వలన తెరవబడుతున్నది. ఆ విధంగా తెరవబడినటువంటి వారు సత్యమును చూడడానికి, రాజ్యమును చూడడానికి వారందరూ ఏం చేయవలేను? తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ మూలంగా వారు బాప్తిసం పొందవాలి. మరో కోణంలో వారు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితే తప్ప దేవుని యొక్క రాజ్యమును వారు చూడలేరు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం అని చెప్తున్నాడు కదా, మీరు దేవుని యొక్క రాజ్యాన్ని మనం చూడవలేనంటే మొదటగా ఏం చేయాలి? మనము నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. తర్వాతే మనం దేవుని యొక్క రాజ్యం ప్రవేశించగలం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. 3వ వచనం అండి. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. క్రీస్తు వారి యొక్క మాటలు అసత్యం లేదు, సత్యం మాత్రమే ఉంది. మనం దేవుని యొక్క రాజ్యాన్ని చూడవలేనంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఏం చేయాలి? మనము జన్మించాలి. లేనట్లయితే మనం ఏం చేయలేము? మనము ఆయన రాజ్యాన్ని చూడలేము. చూడని రాజ్యంలోనికి 5వ వచనం ప్రకారం మనం ఏం చేయలేము? మనము ప్రవేశించలేం. 5వ వచనం గమనించాను ఆయన, ఒకడు నీటి మూలము, ఆత్మ మూలము జన్మించితే కానీ దేవుని యొక్క రాజ్యము ప్రవేశింపలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక జన్మలో ఎన్ని విషయాలు జరుగుతుంది గమనించాను. మొదటగా మనం ఏం చేయాలంటే 3వ వచనంలో ఒక నీటి మూలం, ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడు ఏం చేయగలుగుతున్నాడు? అతడు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతున్నాడు. 5వ వచనం చెప్తున్నాడు, నీటి మూలం, ఆత్మ మూలం జన్మించి తప్ప అతడు ఏం చేయలేడు. ఏ రాజ్యాన్ని అయితే చూశాడో ఆ రాజ్యంలో ఏం చేయలేడు? అతడు ప్రవేశించలేడు. కళ్ళు లేకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలమా? చూడకుండా మనం ప్రవేశించగలమా? లేదండి. ఎందుకంటే మన కళ్ళు తెరవబడలేనంటే, ఇప్పుడు మనం చదివాం అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం 18వ వచనం మనం చదివాం. వారి యొక్క కళ్ళు తెరవడానికి పౌలు గారిని యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటంటే, చివరి మాటలు ఆయన చెప్తాడు. ఆయన అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము చివరి 18వ వచనంలో చివరి భాగంలో గమనించాను, వారి కళ్ళు తెరుచుటకే నేను వారి ఎదుట పంపేదనని చెప్పాను. వారి కళ్ళు అనేది ఎలాగ తెరవబడుతుంది? దేవుని యొక్క సత్యము ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ద్వారా. నిజమైన సత్యమును వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగును చూడడానికి వారి కళ్ళు అనేది ఏం చేయబడవలేను? తెరవబడవలేను. ఆ విధంగా ఎప్పుడైతే వారు తెరుస్తారో అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని వారు చూడడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చూసినటువంటి వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏ రాజ్యాన్ని అయితే వారు చూస్తున్నారో ఆ రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఆ విధంగా జరగడానికి యేసుక్రీస్తు వారు తీసుకున్న ఒక ఆలోచన ఏమిటంటే, వారు నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఏం చేయాలి? వారు జన్మించాలి. ఇంకా మనం దేవుని యొక్క రాజ్యాన్ని ఆనాడు వారు చూడడం లేదు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, దయ్యాలని వెళ్ళగొట్టుచున్నానంటే దేవుని ఆత్మ మూలంగా దేవుని యొక్క రాజ్యాన్ని నేనేం చేయబోతున్నాను? నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాను. అంటే దానికి అర్థం ఏమిటి? అయ్యా, మీరు అర్థం చేసుకోవాలి, నేను సాతాను యొక్క రాజ్యాన్ని నాశనం చేస్తున్నాను, వానికి విరోధంగా నేను కార్యక్రమాలు జరిగిస్తున్నానంటే, ఒకటి, వాని యొక్క రాజ్యాన్ని నేను నాశనం చేస్తున్నాను. 2, దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేయబోతున్నాను? నేను స్థాపించబోతున్నాను. అందువలన ఎవరు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పారు? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పారు? ఎవరు దేవుని రాజ్యాన్ని స్థాపిస్తారని చెప్పారు? దానియేలు గ్రంథములైనను సరే, యెషయా గ్రంథములైనను, యోవేలు గ్రంథములైనను సరే, ఈవెన్ మనం 2
సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోనైనా సరే దావీదు కుమారుడు ఒక రాజ్యం, నిత్య రాజ్యం ఏం చేయబోతున్నాడు, ఆయన స్థాపించబోతున్నాడు. ఆయన ఎవరుగా ఉండాలి? ఆయనే మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు సాతానుడి కన్నా ఏ విధంగా ఉన్నాడు? ఆయన ఎంతో గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతున్నది. 30వ వచనం 29వ వచనం వరకు ఏదైనా ప్రశ్న ఉందా? 30వ వచనం, నా పక్షముగా ఉండినవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చినవాడు చెదరగొట్టువాడు. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీద రావడానికి గల కారణం ఏమిటండి? యేసుక్రీస్తు వారి భూమి మీద రావడానికి ఒక కారణం ఏమిటంటే, ఈ యొక్క వచనం ప్రకారము, 30వ వచనం ప్రకారము అందరినీ ఆయన సమకూర్చడానికి, యేసుక్రీస్తు వారు అందరినీ సమకూర్చడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఒక ఉద్దేశం అది. 30వ వచనం గమనించండి. ఇప్పుడు నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ 3 రకాలైన మనుషులు ఉన్నారు. 3 రకాలైనటువంటి స్వభావం, 3 రకాలైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఒకటి యేసుక్రీస్తు వారికి విరోధమైన వారు, 2 తనతో కూడా సమకూర్చబడేవారు, 3 తనతో కూడా సమకూర్చబడినటువంటి వారు. 3 రకాలైన వ్యక్తులు ఈ వచనంలో చూడవచ్చు. 30వ వచనంలో గమనించండి. నా పక్షమున ఉన్నవాడు ఎవరు? నాకు అతడు విరోధి. అంటే ఎవరు వాళ్ళు విరోధి? ఎవరు నాకు విరోధి? సాతాను నాకు విరోధి. అదేం చెప్పేది. మీరు కాంటెక్స్ట్ని ఎక్కడ కూడా వదులుకోకూడదు. అదే కాంటెక్స్ట్లో వస్తున్నాడు ఆయన. నా పక్షమున ఉండనవాడు నాకేవై ఉన్నాడు? నాకు విరోధి. ఎవరది? సాతానుడు నాకు విరోధి కాబట్టి వాడిని నేను తరిమేస్తున్నా. 2 ఆయన చెప్తున్నాడు, నేను కలిసి సమకూర్చేటువంటి వాడు ఎవరు? నాతో కలిసి పనిచేసేటువంటి వాడు. 3 ఆయన చెప్తున్నాడు, నాయన సమకూర్చకుండా చెదరగొట్టేటువంటి వాడు ఎవరు? చెదరగొట్టేటువంటి వాడు ఒకడున్నాడు. వాడు కూడా ఏ విధంగా ఉన్నాడు? నాకు విరోధమైన వాడు ఎవరంటే పరిసయ్యుడు. యేసుక్రీస్తు వార్త సమకూర్చకుండానట్లుగా ఎవరు చెదరగొడుతున్నారు? ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారము పరిసయ్యులు చెదరగొడుతున్నారు. 24వ వచనంలో, 23వ వచనంలో, మత్తయి సువార్త 12:23లో ఆనాడు యేసుక్రీస్తు వారు చేసిన ఈ యొక్క స్వస్థత అనేది అక్కడున్న ప్రజలకి ఇచ్చిన ఒక ఆలోచన ఏమిటంటే, ఈయన దావీదు కుమారుడని ఒక ఆలోచన తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? వారందరిని సమకూరుస్తున్నాడు. కానీ తాను ఎవరికి విరోధిగా నడుచుకుంటున్నాడు? ఆయన దయ్యములు వెలగొట్టడం ద్వారా సాతానికి విరోధిగా ఆయన ఉన్నాడు. అవునండి, ఆయన దయ్యాలను వెలగొడుతున్నాడు, సాతానికి ఆయన విరోధిగా ఉన్నాడు. ఇప్పుడు రెండోది చెప్తున్నాడు, తనతో సమకూరుస్తున్నాడు అందరినీ. ఆయన యొక్క రాజ్యంలోనూ సమకూరుస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఎవరైతే ఉంటున్నారో వారందరూ ఆయన యొక్క పక్షముగా ఉన్నటువంటి వారు. 3వ రకమైన ఉన్నారు, ఆయన సమకూర్చిన దాన్ని చెదరగొట్టేవారు ఉన్నారు. వారెవరు? పరిసయ్యులు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎంతో క్లియర్గా తన యొక్క రాజ్యం అనేది ఎలాగుంటుంది, ఆ రాజ్యం అనేది దేనికి విరోధంగా నడుచుకుంటుంది, 3వది ఆ రాజ్యమును చెదరగొట్టేటువంటి వారు ఎవరు అనే విషయంలోనూ 30వ వచనంలో యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందుగా మనం చదివినట్లుగా లోక సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాలలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఆలోచన గమనించండి. లోక సువార్త 9:49-50 వచనాలు. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములు వెళ్ళగొట్టక మేము చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితమని చెప్పాడు. అందుకు యేసు, మీరు వానిని ఏం చేయకూడదు? మీరు ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఇప్పుడు 3 విషయాలు గమనించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎన్ని పక్షాలు ఉన్నదండి? 2 పక్షాలు ఉంది. 2 పక్షాలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క పక్షము, 2 సాతాను పక్షం. కరెక్ట్ అండి? ఈ వచనాలు అయితే తెలియజేస్తున్నాడు ఆయన. 2 పక్షాలు ఉన్నాయి. ఒకటి ఎవరి పక్షం? అది
యేసుక్రీస్తు వారి పక్షము, 2 సాతాను పక్షం. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర ఒక కంప్లైంట్ చేస్తున్నారు. ఏమనేసి, అయ్యా ఎవరినో ఒక ఆయన చూశాము, ఆయన ఏం చేస్తున్నాడంటే నీ యొక్క నామములో దయ్యాలను ఏం చేస్తున్నాడు, అతడు వెళ్ళగొట్టుచున్నాడు. అవునండి, దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు ఆయన. నీ యొక్క నామంలో దయ్యాలు వెళ్ళగొట్టుచున్నాడు. అయితే మనకు సంబంధించిన ఆయన ఒక ఆయన కాదు అతడు, అంటే మనలో చేరినటువంటి వారు కాదు. దాని అర్థం ఏమిటి, ఒకవేళ 12 మందిలో ఒకరు కాకపోవచ్చును, ఆ 70 మందిలో ఒకరు కాకపోవచ్చు, ఆ 75 మందిలో కూడా ఒకరు కాకపోవచ్చు. అయినను సరే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు. మేమేం చేశాము, ఆటంకపరిచాం. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఆటంకపరచబాకు. కారణం ఏమిటి, నేనేం చేస్తున్నాను, నేను దయ్యాలు వెళ్ళగొట్టుచున్నా, అతడు కూడా ఏం చేస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొట్టుచున్నాడు. అంటే అతనైనా సరే నేనైనా సరే సాతానికి విరోధంగా మేము సాతాను యొక్క రాజ్యమును నాశనం చేయడానికి వాని యొక్క దయ్యములు మేము వెళ్ళగొట్టుచున్నాం. కాబట్టి అతడు మన పక్షమైనటువంటి వాడే. కాబట్టి అతను ఏం చేయకూడదు, మనము ఆటంకపరచకూడదు. నేను యొక్క భూమి మీదకి ఏ యొక్క పని కొరకు వచ్చానో, నేను ఎలాగైతే సాతాను యొక్క రాజ్యమును నాశనం చేయడానికి దయ్యములను వెళ్ళగొట్టుచున్నానో, అతడు కూడా ఏం చేస్తున్నాడు, దయ్యాలని వెళ్ళగొట్టుచున్నాడు. అతడు మనకు విరోధమైన వాడు కాదు. ఒకవేళ అతడు విరోధమైన వాడంటే ఏం చేసి ఉండాలి, ఏదో ఒక రకంగా యేసుక్రీస్తు విరోధంగా మాట్లాడి ఉండాలి. కానీ అతడు ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి, అపోస్తులు చేసినటువంటి 70 మంది చేసినటువంటి అదే పనిని ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా దయ్యాలను వెళ్ళగొట్టున్నారు. అంటే ఏదో ఒక రకంగా సాతాను యొక్క రాజ్యమును కూడా ఏం చేస్తున్నారు, వారు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఇతడు మనకు విరోధమైన వాడు కాదు. ఇతడు ఎవరై ఉన్నాడు, మన పక్షమైనటువంటి వాడు, సాతానికి విరోధమైన వాడు. అందువలన అతను ఏం చేయాల్సిన అవసరం లేదు, మనము ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మన పక్షం ఉన్నటువంటి వాడే. ఎందుకంటే మనమందరము యేసుక్రీస్తు వారిని అపోస్తలులైనా సరే, అతను ఎవరైనా సరే, మనమందరం కలిసి చేసేటువంటిది ఒకే ఒక పద్ధతి. ఏమిటంటే సాతాను యొక్క రాజ్యం నాశనం చేయడానికి మనం ప్రయాసపడుతున్నాం. దాంట్లో ఒక భాగంగా ఏం చేస్తున్నామంటే మన యొక్క దయ్యములను వెళ్ళగొట్టున్నాం. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, అనేకమైన విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే క్రైస్తవ జీవితమే వ్యర్థం. సంఘములు మనము ఏర్పాటు చేసుకోవడము ఎంత ప్రయోజనకరంగా ఆలోచన చేయాలి. దాని అర్థం ఏమిటి, ఎవరైతే క్రీస్తు పక్షంగా ఉన్నారో వారితో మనం పోట్లాడకూడదు. ఎవరైతే క్రీస్తు యొక్క నామములో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు యొక్క సంఘములో ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తునందు సహోదరులుగా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి రాజ్య సువార్త కొరకు ప్రయాసపడుచున్నారో, ఎవరు దేవుని యొక్క రాజ్యం అనేది విస్తరించడానికి తమ కృషిని చేస్తున్నారో, ఎవరు క్రీస్తు వారి సంఘములో ఉండి వారు విశ్వాసము చేత కట్టబడిన వారై సాతానును వారు ఎదురించుతున్నారో, ఎంతమంది అయితే క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి క్రైస్తవ జీవితాన్ని నమ్ముకొని క్రీస్తు వారి కొరకు జీవిస్తూ ఈ యొక్క లోకంలో నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నారో, వారితో మనం ఎన్నడూ కూడా విభేదించకూడదు. ఎందుకంటే మనమందరము యేసుక్రీస్తు వారి పక్షం ఉన్నవారము. ఆయన పక్షంలో ఉన్నటువంటి వారు మనకు విరోధం చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన స్టేట్మెంట్ 25వ వచనం ప్రకారము ఆ రాజ్యంలో ఉన్నవారు విరోధులైనట్లయితే ఏమైపోతుంది, అది నశించిపోతుంది. అయ్యా నేను వేరే సంఘం, మీరు వేరే సంఘము, అదంతా కూడా మన యొక్క అపనమ్మకం. ఇది ఎవరి సంఘం కాదు, ఇది నా సంఘం కాదు, మీ సంఘం కాదు, అది ప్రభు యొక్క సంఘం. ఈ సంఘం ఏర్పడడానికి మనం చేసిందంతా ఏమీ లేదు. మనం చేసిందంతా ఏమిటి, ఒకే ఒకటి చేశాం. మనం వెళ్ళి విత్తనాలు మాత్రం విత్తాం. ఒకటి, విత్తనం నాది కాదు, పొలం కూడా నాది కాదు, విత్తనాలను విత్తనం మాత్రమే నా పని. వృద్ధిని కలగజేసేది ఎవరు? నాలో ఏముందండి, ఏ మనుషులైనా సరే ఏముంది? ఒక వ్యక్తి గొప్పవాడని చెప్పుకోవడానికి ఏదైనా ఒక చిన్న అతిశయం నాలో ఏదైనా ఉందండి? విత్తనాలు విత్తిన నీవు ఆ విత్తనం పండుతుందో, అది మొలకెత్తుదో లేదో కూడా నువ్వేం చేయలేవు దాన్ని. ఒక విత్తనాన్ని విత్తేసాం మనం, అది మొలకెత్తుదో లేదో నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా?
మొలకెత్తిన మొక్కలకు మనము మొలకెత్తినటువంటి మొక్కల విషయంలో మనం ఏం చేస్తున్నాము? అతిశయపడుచున్నాం. దేవుడు చెప్తున్నాడు, మనుషుడు అతిశయించడానికి ఏ మనుషునికి ఒక అవకాశం అనేది లేకుండా దేవుడు చేసాడు. ఆ విత్తనాలు అనేది నువ్వు కానీ సృష్టించున్నట్లయితే, అయ్యా నేను వేసిన విత్తనాలు మొలకెత్తి, నీ విత్తనాలే నీది కాదు. అది పొలము అని చెప్తున్నాడు. పొలం అనేది కూడా నీది కాదు, ఇతరులది, ఇతరుల యొక్క హృదయాలది. ఆ హృదయములో విత్తబడినటువంటి విత్తనం అనేది మొలకెత్తగలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క విత్తనం అనేది ఏం చేయగలం మనము? అయ్యా అవును, ఈ స్థానిక సంఘంలో నేను అనేక మంది కష్టపడ్డాను, 10 మంది వచ్చేసారు. కానీ నువ్వు 100 మందికి విత్తావు, ఎందుకు 90 మొక్కలు ఎందుకు పెట్టలేదు? 100 మందికి నేను విత్తాను, కానీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? 10 మందే ఉన్నారు. 10 మందికి నేను గర్వించినట్లయితే 90 మందికి బోధించిన నేను ఒక మొలకు కూడా దానిలో మొలవలేదు. అంటే నా యొక్క జయము అంటే నా యొక్క పర్సంటేజ్ ఆఫ్ విక్టరీ కన్నా నా లాస్ ఆఫ్ విక్టరీ అనేది ఎంత? 90%. అదే మనం దాన్ని ఆలోచన చేయడం లేదు. మనం నిజంగా ప్రభు యొక్క సంఘాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే మనమందరము ఆయన యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఒక పౌరులం మాత్రమే. పౌరులు అనేటువంటి మనము ఆ రాజ్యాన్ని ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాగైనా సరే దాన్ని మనము సంపాదించిన వారం కాదు. యేసుక్రీస్తు వారు సంపాదించడానికి ఆయన రక్తాన్నే పెట్టారు. మనం ఏం పెట్టామండి? యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పరలోకంలో సమస్తం విడిచిపెట్టి వచ్చాడు. మనమేం విడిచిపెట్టాము ఇప్పటివరకు? యేసుక్రీస్తు వారి ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద 33.5 సంవత్సరాల కఠోరమైన జీవితాన్ని జీవించాడు ఆయన. మన కొరకు ఆయన దరిద్రుడు. ఆయను మనం ఎవరు అయ్యామండి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి? యేసుక్రీస్తు వారి రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి అనేకమైన శ్రమలు అనుభవించారు. యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఏం చేశాడు? ఆయన అద్భుతాలు చేశారు. కానీ అద్భుతంలో కూడా ఆయన చూసి ఏం చెప్పింది? ఆయన హేళన చేశాడు. వీడు దైముల అధిపతి అని బయల్జుబుల్ని వెళ్ళగొట్టారని చెప్పాడు. ఎంత అవమానమా గమనించాను. ఆయన సృష్టికర్త ఆయన చూసి చెప్పాడు వీడని చెప్పారు పరిసయ్యులు. మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనల్ని గురించి వీడన్నట్లయితే మనం ఒప్పుకుంటామన్నా మనం? యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా ఆయన దూషించబడి కూడా తిరిగి ఏం చేయలేదంటే ఆయన ఎప్పుడైనా మనం అలా చేసినట్లయితే మనం దానికి అర్హులమే. మనవంతు మనం చేసినటువంటి దానికన్నా కూడా చేయనటువంటిది ఎంతో ఉంది. యేసుక్రీస్తు వారి రాజ్యము, ఆయన రాజ్యంలో పౌరులం. మనం పౌరులకు ఇవ్వబడినటువంటిది అందరూ పౌరులే. నువ్వు సంఘ పెద్దగా ఉండు, పరిచారకులుగా ఉండు, అపోస్తులుగా ఉండు, పరిచారకులుగా ఉన్నాయి, మరి సువార్థికులకు ఉండు, ఉపదేశకులు, విశ్వాసులు అందరూ సమానమే. పరిచారకుల రక్షణ పొందడానికి వేరే మార్గం లేదు, విశ్వాసాల రక్షణ పొందడానికి వేరే మార్గం లేదు. అందరికి ఒకే మార్గం మాత్రమే. అందువలన కొన్ని తలాంతులని దేవుడు నాకు అనుగ్రహించినంత మాత్రాన నా తలాంతుల విషయంలో నేను అతిశయించినట్లయితే ఆ తలాంతులను కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ప్రాణం పెట్టడం మాత్రం కాదు. ప్రాణం పెట్టడం వెరీ సింపుల్. నాకు తెలిసి ప్రాణం పెట్టడం అనేది సింపుల్ అండి. కానీ ప్రాణం పెట్టడానికి ముందుగా పొందిన అవమానములు అనేది ఘోరమైంది. అంటే మనం చంపబడినట్లయితే చనిపోయినాం అనుకోండి, ఒకేసారి చంపబడ్డాం అనుకోండి. యేసుక్రీస్తు వారు ఒకేసారి ప్రాణంతో ఆయన చంపబడ్డానికి ఒకేసారి షూట్ చేయబడి చంపబడ్డాడు అనుకోండి, అది పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారి మరణం అనేది అలాంటిది కాదు. సిలువ మరణం అన్నట్లయితే శ్రమలతో కూడిన మరణం అది. అలాంటి ఒక మరణం యేసుక్రీస్తు వారు అనుభవించడానికి తాను అంగీకరించాడు. 2, ఇలాంటి మరణమును ఆయన పొందబోతున్నాడని దేవుడు ముందుగానే ఆయన తెలియజేశాడు, ప్రవచించబడింది. ఇలాంటి అవమానము, దూషణ, అలాంటి వ్యతిరేకత, ఈవెన్ తన ప్రాణ త్యాగం అనేది ఎలాగూ చేయవలని, ఎలాగూ ఆయన మరణించబోతున్నాడో ప్రతి విషయం అనేది ఆయనకు ముందుగానే తెలియజేయబడింది. అయినను సరే యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఎంతగా కృషి చేశాడంటే దాంట్లో ఆయనకున్నటువంటి ఆ ప్రేమ అనేది అతీతమైనటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు వారి రాజ్యం అనేది ఆయన స్థాపించడానికి ఎంతో కృషి చేశాడు.
అయితే ఆయన రాజ్యమును స్థాపించడానికి గల కారణం ఏమిటంటే ఆ యొక్క రాజ్యములో మనల్ని సమకూర్చడానికి. ఆయన లోకమంతా సాధ్యాన్ని మనుషులందరినీ సమకూరుస్తున్నాడు. మొదటగా ఆయన 3,000 మందిని సమకూర్చారు. తర్వాత 5,000 పురుషులను గురించి మాట్లాడింది, అక్కడ స్త్రీలను గురించి మాట్లాడబల్లా. స్త్రీలు ఇంకా ఎంతోమంది ఉండొచ్చు. ఇప్పుడైతే ఆయనకు రాజ్యంలో కోట్ల మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. 2,000 సంవత్సరాల రాజ్యం మంది ఎన్ని కోట్ల మంది ఉండొచ్చు మనకు తెలియదు. ఇప్పుడు కూడా అనేక మంది, అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆయనకు రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఆయన ద్వారా సమకూర్చబడినట్లయితే ఆయన పక్షమగుండి అలాగూ సమకూర్చడానికి నేను ఒక సాధనంగా ఉండవలేనే, కానీ దాన్ని చెదరగొట్టడానికి నేను ఒకడైనట్లయితే ఆయన ఖచ్చితంగా మన కొరకు పడిన ప్రయాస విషయంలో మనం అలాంటి పరిచయాలుగా మనం ఉంటున్నాం. పరిచయాలు యేసుక్రీస్తు వారు సమకూర్చేవారిని చెదరగొడుతున్నారు. కానీ మనము కూడా ఆయన పక్షముగా ఉన్నట్లయితే, నిజంగా ఆయన పక్షముగా ఉన్నట్లయితే మనము సమకూర్చేవారుగా ఉండవలేనా, కానీ ఎవరు ఉండకూడదు, మనము చెదరగొట్టేవారుగా ఉండకూడదు. ఒకవేళ చెదరగొట్టేవారుగా నీవు నేను ఒకరిగా ఉన్నట్లయితే ఆయన చెప్తున్నాడు, ఎలాంటి ఒక దేవదోషను తర్వాత వచనాలు ఆయన తెలియజేస్తాడు. ఎలాంటి ఒక శిక్ష అనేది వారు కలుగుతుందో తర్వాత ఆయన తెలియజేస్తాడు. చెదరగొట్టేటువంటి ఆ యొక్క పరిచర్యలు ఎలాంటి ఒక దేవదోషను చేశారో యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, మనమందరం దేవుని పిల్లలము. యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీద మనల్ని సమకూర్చడానికి మనల్ని ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టారు. అలాంటి యేసుక్రీస్తు వారు సమకూరుస్తున్నప్పుడు మనము ఎక్కడ కూడా 30వ వచనం ప్రకారం, అపోస్తలుల మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం ప్రకారము, నా పక్షమున ఉండినవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. దీంట్లో మనము ఎవరై ఉన్నాం? ఒకటి, ఇక్కడ ఆయన చెప్తున్నాడు సమకూర్చేవారు. 2, ఆయన పక్షంగా ఉన్నవారు ఆయనకు విరోధి. అంటే ఆయన సమకూర్చబడిన వారిలో నీవు నేను ఒకరుగా లేనట్లయితే ఆయనకు విరోధులేం మనం. 3, ఆయన చెప్తున్నాడు ఆయన సమకూర్చిన దాన్ని చెదరగొట్టేవాడు కూడా ఎలాంటి వాడు? ఆయనకు విరోధిగానే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎంతో కృషి చేసి ఆయన సువార్త ద్వారా ఆయన అంటే సువార్త బోధించబడుతుంది అన్నట్లయితే మనం ఏమనుకుంటున్నామంటే, మనం ఏదో మన టాలెంట్ని ఉపయోగించి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేకమును, మన యొక్క టాలెంట్ అంటే మనకున్నటువంటి సాయి శక్తులను, డబ్బును ఉపయోగించి మనుషులను మనం ఏం చేయాలనుకుంటున్నాము? క్రిస్టియన్స్లో తీసుకురావాలనుకుంటున్నాం. ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఆయన చెప్తున్నాడు సమకూర్చేది ఎవరు? ఆయన సమకూరుస్తున్నాడు. ఆయన సమకూర్చేదానికి నీవు నేను ఒక సాధనంగా ఉపయోగించబడవచ్చు. ఆ విధంగా సమకూర్చడానికి నీవు నేను ప్రయత్నం చేయవచ్చు. ఆ విధంగా సమకూర్చబడిన వారిలో నీవు నేను ఒకరుకున్నట్లయితే ఆయన పక్షముగా ఉన్నాం. లేక సమకూర్చిన వారిని చెదరగొట్టే పరిచయలాగా నీవు నేను ఒకరుగా ఉన్నట్లయితే మనము ఆయనకు విరోధిగా ఉన్నాం. లేనట్లయితే సమకూర్చబడిన వాళ్ళు నీవు నేను ఒకరుగా లేనట్లయితే ఖచ్చితంగా మనమందరం ఆయనకి విరోధులుగానే ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పక్షముగా ఉన్నటువంటి మనము ఆయనతో కూడా ఆయన ఎలాగైతే సమకూర్చాలనుకుంటున్నాడు అలాగున నీవు నేను కూడా అందరిని సమకూర్చాలి. అందరితో సమాధానంగా ఉండాలి. మనం సమకూర్చడం అంటే దాని అర్థం ఏమిటి? ఏదో ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోవడం కాదు. అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరిని ప్రేమించాలి, నేను సాత్వికంగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి, ఇతరులను గణపరచాలి, మంచి మాట్లాడాలి, చెడు ఆలోచనలు ఉండకూడదు, పాపము నాలో ఉండకూడదు, ఇతరులను నేను గౌరవించాలి, ఇతరులకు యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేసేవాడిని ఉండాలి, నేను ఒక మంచి మాదిరిని ఇతరులకు కనపరిచేవాడిని ఉండాలి. అలాగూ ఎప్పుడైతే మనం చేస్తామో మనతో అందరూ కలిసి నడుస్తారు. నా గురించి తెలిసినా, నేను ఎలాంటి వాడిని మీకు తెలిసినా, నా జ్ఞానం ఎంత, నా చదువు ఎంత, నేను ఎక్కడ చదువుకున్నాను, నాకు ఎంత మేధస్సు ఉంది లేఖనాలలో, ఒకసారి మేము చూసిన ఎవరు మనతో చేరుతారండి? ఎవరిని మనల్ని పట్టించుకోరు. మనల్ని ఎవరు పట్టించుకోరు. అంటే నా యొక్క వ్యక్తిత్వము, నా యొక్క తలాంతులను బట్టి, నా యొక్క గొప్పతనమును బట్టి యేసుక్రీస్తు వారితో సమకూర్చడానికి బదులు యేసుక్రీస్తు వారి యొక్క ఆధిపత్యత, ఆయన యొక్క ఉన్నత స్థితిని, ఆయనను గూర్చి మనం తెలియజేసి అనేకులు మనం సమకూర్చినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు వారితో సమకూర్చబడి ఉంటాం. నేనేదో నా డబ్బుతో, నాకున్న అహంకారంతో సమకూర్చాలనుకున్నట్లయితే నిజంగా అది సమకూర్చడం కాదు. కాబట్టి
మనం ఎవరు పక్షంగా ఉన్నామో మనల్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రభు చిత్తమైనట్లయితే ఈ యొక్క పాఠాన్ని మధ్యాహ్నం పైబడి మనము ఆలోచన చేద్దాం. ఓర్పుతో విన్నట్టు మీ అందరికీ